Which foreign institution has received official approval to establish its branch campus in Bengaluru, India? భారతదేశంలోని బెంగళూరులో తన శాఖ ప్రాంగణాన్ని స్థాపించడానికి ఏ విదేశీ సంస్థ అధికారిక అనుమతి పొందింది? ఒకసారి ఇంకా ఆప్షన్ చూసినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, కింగ్స్ కాలేజ్ లండన్. సో ఆప్షన్ 2లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ వారి యొక్క బ్రాంచ్ క్యాంపస్ని ఇండియాలో ఉన్నటువంటి బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అప్రూవల్ అనేది రావడం జరిగింది. అసలు ఏంటి అంటే దీని యొక్క ప్రత్యేకత, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో అందులో భాగంగా ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్లోబలైజేషన్ చేయడానికి, గ్లోబల్లో ఉన్నటువంటి యొక్క ప్రముఖ కంట్రీస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్తో కొలాబరేట్ చేయడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని స్థాపించడం అనేది ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా దాంతోపాటుగా ఏదైతే ఇండియా మరియు యూకే, యునైటెడ్ కింగ్డమ్ యొక్క అకాడమిక్ కొలాబరేషన్ అనేది ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ యొక్క బ్రాంచ్ క్యాంపస్ అనేది బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కీ పాయింట్గా చెప్పొచ్చు. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్. యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ వారి యొక్క బ్రాంచ్ క్యాంపస్ని బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 2 యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్.